గౌతమ్ నగర్ మల్కాజ్గిరి వార్త చూద్దాము. నిలిచిన నిర్మాణము నీరు గారుతున్న లక్ష్యమంట. చూసుకో ఇగ. నిధులు లేమితో ముందుకు సాగని సామాజిక భవనం. సో, నిధులు లేవంట. లేక ఇగో సామాజిక భవనం ఏదైతుందో సో, దానిది పరిస్థితి ఇది. ఇగో పాత భవనం ఇట్లుండే దీన్ని తీసేసి కొత్త భవనం కడతామన్నారు. పిల్లలు రేసిర్రు, అగో మెట్లేసిర్రు. అవి ఎండకి ఎండుతున్నాయి, వానకి ఎండుతున్నాయి. సో, అది కథ ఇది. మరి నిధులు లేనప్పుడు నిధులు సమకూర్చకపోక ముందుకే ఎందుకు గూలగొట్టిర్రు? ఎందుకు మొదలుపెట్టినట్టది? అట్లా ప్రజలు అడుగుతుర్రాళ్ళు. స్థానిక సమస్యలు చర్చించుకునేందుకు శుభకార్యాలు నిర్వహించుకునేందుకు ఏర్పాటైన సామాజిక భవనాలు నిరుపయోగంగా దర్శనమిస్తున్నాయి. లక్షలాది రూపాయల ప్రజాధనం వెచ్చించిన సరి అయిన నిర్వహణ లేకపోవడంతో కొద్ది కాలంలోనే శిథిలావస్థకు చేరుతున్నాయి. చూడు గట్ల. ఇప్పుడు ఏమైతుందంటే ఆ పిల్లలు రేసిర్రు, వానకు ఎండుతున్నాయి, వానకు తడుస్తున్నాయి, ఎండకు ఎండుతున్నాయి. ఇది పరిస్థితి. మరి ఈ కాలనీలలో ఎందుకు ఆగాయి పనులు? ఈ బస్తీలలో ఎందుకు నిధులుండయి? ఆలోచించవలసిన విషయమే ఇది. సరి అయిన నిర్వహణ లేకపోవడంతో కొద్ది కాలంలోనే శిథిలావస్థకు చేరుతున్నాయి. లక్షల ప్రజాధనం నిరుపయోగం అవుతుంది. మరి ప్రజల ధనం ఇదంతా. ఏకలవ్య నగర్‌లో గౌతమ్ నగర్ డివిజన్ ఏకలవ్య నగర్‌లో రెక్కాడితే గాని డొక్కాడని పేదలే అధికం. వారు పెద్ద పెద్ద ఫంక్షన్‌లు హాల్‌లో వేలకు వేలు వ్యయం చేసి శుభకార్యాలు చేసుకోలేరు. అలాంటి వారి సౌకర్యార్థం అధికారులు, ప్రజాప్రతినిధులు సుమారు 200 గజాల స్థలంలో కాలనీ సామాజిక భవనాన్ని 2010లో నిర్మించారు. తొలి నాళల్లో కొంతమేర స్థానికులకు ఉపయోగపడిన, అంటే అది ఎట్లా ఉపయోగపడ్డదంటే ఓన్లీ అంగన్వాడీ కేంద్రంగానే ఉంది అప్పటినుంచయితే. సో, అప్పటినుంచయితే పెద్దగా మిగతా వాళ్ళకేం ఉపయోగపడలే గానీ, అంగన్వాడీ కేంద్రం నడుస్తా ఉంది అప్పటినుంచి. అనంతరం నిర్వహణ లోపంతో క్రమేణా నిరుపయోగంగా మారింది. కొన్ని నెలల క్రితం ఇంజినీరింగ్ అధికారులు శిథిలావస్థకు చేరుకున్న సామాజిక భవనాన్ని తొలగించి, ఆ స్థానంలో కొత్త భవన నిర్మాణానికి 9 లక్షల నియోజకవర్గ అభివృద్ధి నిధులు కేటాయించారు. 9 లక్షలల్లా మరి 200 గజాలల్లా 9 లక్షలల్లా బిల్డింగ్ అయితదా అనేది ఆలోచించాలి. ఆ నిధులతో పిల్లర్లు, మెట్ల నిర్మాణం పూర్తయింది. 9 లక్షల రూపాయలతో మెట్లు, పిల్లర్లు పడ్డాయంట. అనంతరం నిధులు మంజూరు కాకపోవడంతో పనులు నిలిచిపోయాయి. అవసరమైన నిధులు విడుదల చేసి సత్వరమే భవన నిర్మాణం పూర్తి చేయాలని స్థానికులు కోరుతుర్రు. ఇగో మధ్యలో ఆగిపోయిన నిర్మాణం. 9 లక్షల రూపాయలతోని సో, ఇక్కడ ఎన్ని 10, 12 పిల్లలు వేసినట్టు మెట్లు కట్టి వదిలేసిర్రు. ఇగ ఖతం అయిపోయి. అంతకుముందు కన్నా ఏదో పాత భవనం ఉండే అట్లుండే గానీ, సో, ఇప్పుడు ఓన్లీ పిల్లలు కట్టి వదిలేసిర్రు. ఎండకు ఎండుతున్నాయి, వానకు తడుస్తున్నాయి. సో, నిధుల నిమిత్తం ప్రతిపాదనలు అని దివ్యజ్యోతి ఏఈ గారు అంటుర్రు. సామాజిక భవన నిర్మాణానికి సంబంధించి సీడీఎఫ్ కింద 9 లక్షల నిధులు మంజూరయ్యాయి. ఆయా నిధులతో నిర్మాణ పనులు ప్రారంభించాం. మిగిలిన నిధులు మంజూరుకు ఉన్నత అధికారులకు ప్రతిపాదనలు పంపాం. మంజూరైన వెంటనే పనులు పూర్తి చేస్తాం. సో, ఇక్కడ అధికారులను, ప్రజాప్రతినిధులను స్ట్రెయిట్‌గా ఒకటి అడగాలనుకుంటున్నా. మరి కాలనీలలో ఎందుకు అంతంత పెద్ద భవనాలు, ఒక 2 అంతస్తులు, 3 అంతస్తులు, సో, అక్కడ పనులెందుకు ఆగలే మరి? 400 గజాలల్లా, 300 గజాలల్లా. సో, ఇక్కడికి రాగానే నిధులయిపోయినాయా? ఓట్లేసేదేమో బస్తీ వాసులు, డెవలప్‌మెంట్ ఏమో కాలనీ వాసులకా? ఇదెక్కడ న్యాయం అనేది అర్థమైతలేదు. వేస్తారా? కాలనీలల్లా వచ్చి అక్కడ ఒక కాలనీలో ఒక 1000 ఓట్లున్నాయంటే 1000కి 1000 ఓట్లొచ్చి ఏస్తారా? బస్తీలో 1000కి 900, 950 ఓట్లనే ఖచ్చితంగా ఏస్తారు. ఓట్లేసేదేమో బస్తీ వాసులు, అభివృద్ధి చేసేదేమో కాలనీ వాసులకా? ఇదెక్కడ చోద్యమో అర్థమైతలేదు.